హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మనిషిలో యాంగర్ అండ్ షార్ట్ టెంపర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అసలు యాంగర్ అంటే ఏమిటి? యాంగర్ అంటే కోపం. యాంగర్ అంటే ఇది సహజమైన ఒక మానవ భావోద్వేగం. ఎవరో మనసుకు నొప్పించినా, మనం అనుకున్నట్లు జరగకపోయినా, అవమానం లేదా అన్యాయం జరిగినా కలిగే ఒక బలమైన ప్రతిస్పందనను కోపం, ఆగ్రహం అంటారు. సింపుల్గా చెప్పాలంటే మనసులో ఉడిగే ఒక కోపం, అసహనం. ఈ కోపం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ దీనిని కంట్రోల్ చేయకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ బీపీ సంబంధాలలో తేడాలు, విభేదాలు వస్తాయి. అంటే హై బీపీ పెరగడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు షార్ట్ టెంపర్ అంటే ఏంటి చూద్దాం. షార్ట్ టెంపర్ అంటే ఏమిటి? చిన్న విషయం మీద కూడా, అంటే చిన్న విషయాలకి కూడా అతిగా కోపపడటం, త్వరగా కోపం రావటాన్ని, అలాగే సులభంగా ఆగ్రహం చెందే స్వభావాన్ని షార్ట్ టెంపర్ అంటారు. అంటే ఒకరికి సహనం, అంటే పేషెన్స్ తక్కువ ఉండి చిన్న కారణాలకే ఎక్కువ కోపంగా వచ్చేస్తుంటే అటువంటి స్వభావాన్ని షార్ట్ టెంపర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి, ఎవరో చిన్న తప్పు చేసినా పెద్దగా కోపడటం, ఎక్కువసేపు ఆగలేకపోవటం, తక్కువ సహనం. ఇది కొందరికి సహజ స్వభావంగా ఉంటుంది, కానీ స్ట్రెస్, స్లీప్లెస్ వల్ల, అలాగే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు షార్ట్ టెంపర్ అసలు ఎందుకు వస్తుంది, అంటే ఆగ్రహం ఎందుకు వస్తుంది? మానసిక కారణాలు చూద్దాం. ఒత్తిడి అండ్ స్ట్రెస్, యాంగ్జైటీ ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి, ఎక్కువ ఆలోచించడం, నెగిటివ్ థింకింగ్స్, అలాగే చిన్నప్పటి అనుభవాలు అంటే ట్రామాలు. ఇప్పుడు శారీరక కారణాలు, హార్మోన్ల అసమతుల్యత, అంటే థైరాయిడ్, కార్టిసాల్ లెవెల్స్ ఇవన్నీ కూడా తగ్గడం వల్ల, అలాగే బ్రెయిన్ కెమికల్స్ అంటే సెరోటోనిన్ అండ్ డోపమిన్ అసమతుల్యత వలన ఈ రీజన్స్ అనేది బయటపడుతూ ఉంటాయి. అలాగే హై బీపీ, డయాబెటీస్ వ్యాధులు, అలాగే ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్ వలన కూడా ఈ రీజన్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆగ్రహం వలన వచ్చే ప్రాబ్లమ్స్, ఈ షార్ట్ టెంపర్ వలన, ఈ యాంగర్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. హై బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, హార్ట్ డిసీజెస్ రిస్క్ ఎక్కువ పెరుగుతుంది, అలాగే నిద్ర సమస్యలు, ఇన్సోమినియా అంటారు, జీర్ణ సమస్యలు, సంబంధాలు చెడిపోవటం, ఒంటరితనం, మానసిక రుగ్మతలు అంటే యాంగ్జైటీ, డిప్రెషన్ వంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నివారణలు, జాగ్రత్తలు. ఈ యాంగర్ అండ్ షార్ట్ టెంపర్కి నివారణలు, జాగ్రత్తలు చూద్దాం. మానసికంగా తీసుకోవాల్సిన నివారణలు: డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి, అలాగే మెడిటేషన్స్, యోగాలు చేస్తూ ఉండాలి, అలాగే ఓపికతో ఆలోచించాలి, వెంటనే స్పందించకుండా 10 సెకండ్లు ఆగి ఆలోచించి మాట్లాడాలి, అలాగే పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ప్రతిరోజు అలవాటు చేసుకోవాల్సినవి అలవాట్లు: డైలీ వ్యాయామం చేయాలి, సరైన నిద్ర 6 నుంచి 8 గంటలు నిద్రపోవడానికి చూసుకోవాలి, అలాగే టైం మేనేజ్మెంట్ అంటే పనులలో ప్లానింగ్ చేసుకోవాలి, అలాగే స్క్రీన్ టైం తగ్గించాలి, అంటే కంప్యూటర్, మొబైల్, అలాగే టెలివిజన్, ఇవి స్క్రీన్ టైంని మనం చాలా షార్ట్గా చేసుకోవాలి, అంటే తక్కువ యూజ్ చేయాలి. ఇప్పుడు ట్రీట్మెంట్స్ చూద్దాం. ఈ యాంగర్ అండ్ షార్ట్ టెంపర్కి ట్రీట్మెంట్స్ అంటే చూద్దాం. కోప నియంత్రణ థెరపీ, అంటే యాంగర్ మేనేజ్మెంట్ థెరపీ లేదా కౌన్సిలింగ్ అంటారు వీటిని. ఇప్పుడు డాక్టర్ సలహా మేరకు తీసుకోవాల్సిన మెడిసిన్స్ ఏంటో చూద్దాం. యాంటీ యాన్సిటీ లేదా యాంటీ డిప్రెషన్ మందులు, హార్మోన్ చెక్ ప్రెస్ చేసి అవసరమైతే ట్రీట్మెంట్ తీసుకోవాలి. డాక్టర్ సజెషన్ లేకుండా మెడిసిన్స్ అస్సలు తీసుకోకూడదు. ఈ షార్ట్ టెంపర్ అండ్ యాంగర్కి డాక్టర్ సలహా మేరకు మాత్రమే మెడిసిన్స్ యూజ్ చేయాలి. అలాగే యాంగర్ అండ్ షార్ట్ టెంపర్కి గుడ్ ఫుడ్స్ ఏంటో చూద్దాం. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, అలాగే వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, చేపలు, అలాగే మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఉన్న ఫుడ్స్ అయితే పాలకూర, బాదం, అరటిపండ్లు, అలాగే ట్రిప్టోఫాన్ ఫుడ్స్ ఉన్నవి ఏంటంటే పాలు, పెరుగు, పన్నీర్, శనగలు, ఇవన్నీ కూడా మంచిది. అలాగే
యాంటీ ఆక్సిడెంట్స్, చెర్రీస్, ద్రాక్షలు, క్యారెట్స్, అలాగే హెర్బల్ టీస్, గ్రీన్ టీ, అలాగే ఇంకా గ్రీన్ టీ, ఇంకా హెర్బల్ టీ, ఇవన్నీ కూడా చాలా మంచిది. ఎక్కువ వాటర్ తాగాలి. వీటన్నిటికీ కూడా ఎక్కువ వాటర్ తాగాలి.